Hi friends, welcome to IAS APPC TSPC Lectures. ఇండియన్ ఎకానమీ సిరీస్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం, కానీ ఆ టాపిక్స్ అన్ని కూడా ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్ళట్లేదని కొంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో రీసెంట్గా ఏంటంటే కొంతమందితో నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఒక ప్లేస్లో. సో దగ్గర ఒక 10-15 మందితో నేను మాట్లాడడం జరిగింది. ఎస్పెషలీ వీళ్ళు ఏంటి ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు. అయితే వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటంటే మెయిన్గా ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎక్కువ మంది విలేజెస్ అండ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రిపేర్ అవుతున్నారని నాకు ఒకటే అర్థమైంది. సో వాళ్ళు పర్సనల్గా నాకు షేర్ చేసిందంటే ఇప్పుడు కామన్ ట్రెండ్ ఏంటి, అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఆసిరెడ్డి, షైన్, ఇంకా ఏవో ఇన్స్టిట్యూట్స్ పేరు చెప్పారు, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో అక్కడ ఏంటంటే ఆసిరెడ్డిలో తీసుకుంటే 600-700 మెంబర్స్ ఒక బ్యాచ్ ఉన్నారు. సో అందరినీ ఒకే దగ్గర పెట్టి చెప్తారు. నెక్స్ట్ ఫీజు కూడా ఎక్కువ, 17,000 ఛార్జ్ చేస్తున్నారు. అలాగే హాస్టల్ ఫీజు ఒక 4,000-5,000 ఎంత అవుతుంది. సో వీళ్ళేంటి, నేను ఇంటరాక్ట్ అయిన వాళ్ళందరూ ఒక చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళేంటి ఏపీపీసీకి ప్రిపేర్ అవుతున్నారు వితౌట్ ఎనీ కోచింగ్ అండ్ అదర్ సోర్సెస్. సో అంటే ఇలాంటి ఏరియాస్లో కూడా చాలా మంది కనిపిస్తున్నారు. అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఆంధ్రప్రదేశ్లో నాకు అర్థమైంది. నిన్న కొన్ని మెయిల్స్ వచ్చినాయి, కొంతమంది అంటే హౌస్ వైఫ్స్, కొంతమంది ఎంప్లాయీస్ ప్రిపేర్ అవుతున్నారు. సో వీళ్ళందరూ కామన్గా రిక్వెస్ట్ చేసింది అంటే ఇండియన్ ఎకానమీ ఫస్ట్ కంప్లీట్ చేయమని. యాక్చువల్లీ ఇండియన్ ఎకానమీ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్, ఎందుకంటే ఇది మన జనరల్ లైఫ్తోనే లింక్ అయి ఉంటుంది ప్రతిదీ. కానీ మనం ఎలాగా అనలైజ్ చేసుకుని ఎలా కనెక్ట్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే మనకి డైనమిక్తో కనెక్ట్ అయి ఉంటాయి. సో వన్స్ మనకి ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ అనేది మనకి కంప్లీట్ క్లారిటీ ఉంటే ఆ కరెంట్ అఫైర్స్కి మనం ఈజీగా లింక్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ ఇండియన్ ఎకానమీలో ఉన్న బ్యూటిఫుల్ ఫ్యూచర్. సో కాన్సెప్ట్స్ అనేవి చాలా సింపుల్, మనం అర్థం చేసుకోవడం, మన కాన్సెప్చువల్ నాలెడ్జ్ని పెంచుకోవడం ఒకటే మనకి రూట్, ఇంకేమీ లేదు. సో స్పెషల్గా చెప్పాలంటే ఇండియన్ ఎకానమీ అనేది స్కోరింగ్ అనే చెప్పాలి. ఇంకా పాత నోటిఫికేషన్ ఎవరైతే రాశారో, అంటే పాత ఎగ్జామ్ ఏపీఎస్సీది, వాళ్ళు నాకు కొంతమంది చెప్పింది అంటే ఇండియన్ ఎకానమీ నెక్స్ట్ ఏపీ ఎకానమీ ఇవి స్కోర్ చేయడం చాలా కష్టం, చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయి అందరికీ అన్నారు. సో యాక్చువల్గా లాజికల్గా ఆలోచిస్తే ఇదే స్కోరింగ్ ఏరియా అని నాకు అర్థమవుతుంది. సో వన్స్ మీ ఇండియన్ ఎకానమీ సిరీస్ అనేది మీరు కంప్లీట్ చేస్తే నేను చేసిన స్టడీ మెటీరియల్ కానీ ఈ వీడియో లెక్చర్స్ కానీ మీకు 100% మీరు అన్ని లింక్ చేసుకుంటూ మీరు కనెక్ట్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్కి, అది మీకు కంపల్సరీ ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అంటే నేను ఇండియన్ ఎకానమీకి ఇస్తున్నాను. సో సెకండ్ ప్రయారిటీ అంటే ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అన్నారు. సో అది నేను టైం ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఇండియన్ ఎకానమీ సిరీస్ని కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఈ జూన్ మంత్ ఎండింగ్ కల్లా ఇండియన్ ఎకానమీ సిరీస్ని కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ కింద పెట్టుకున్నాను. సో ప్లీజ్ మీ సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఎందుకంటే నాకు పర్సనల్ యాక్సిడెంటల్గా కలిసారు కొంతమంది. సో నేనే షాక్ అయ్యాను, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. సో ఆ కొంత మోటివేషన్ అనేది దొరికింది. సో అందుకని చెప్పి మళ్ళీ కొంచెం యాక్టివ్గా ఈ లెక్చర్స్ అన్ని కంప్లీట్ చేద్దామని చూస్తున్నాను. సో ఆల్రెడీ టీఎస్పీఎస్సీకి కొన్ని టాపిక్స్ స్టడీ మెటీరియల్ చేయడం జరిగింది. సో ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ప్లస్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్. స్పెషల్గా ఏంటంటే స్టార్ట్ చేశాను కానీ చాలా తక్కువ మంది పంపించడం జరుగుతుంది డాక్యుమెంట్స్. కానీ ప్లీజ్ మీరు యాక్టివ్గా ఉంటే ఆ టెస్ట్ సిరీస్ అనేది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. అలాగే వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు ఎవరు ఇవ్వలేరు. సో జనరల్గా ఏంటంటే జస్ట్ టెస్ట్ సిరీస్ అంటే పెట్టి వదిలేస్తారు కీ ఇచ్చి, కానీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ఇంపార్టెంట్. వీడియో ఎక్స్ప్లెనేషన్ మనకేంటి కాన్సెప్ట్ అనేది బాగా దొరుకుతుంది. సో ఇది ఒక స్పెషల్ ఫీచర్, మీ ఎక్కడ ఏ ఆన్లైన్ కోర్సెస్ కూడా మీకు ఇవ్వరు. సో ఈ లింక్ ద్వారా మీరు ఈ టెస్ట్ సిరీస్కి రిజిస్టర్ అవ్వచ్చు. సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ లింక్ ద్వారా మీరు నాకు అడగొచ్చు. సో ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే అడగండి, కంపల్సరీ నేను రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ సిలబస్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంటే ప్లానింగ్ అని ఇచ్చారు. సో ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీలో కూడా చాలా వరకు సబ్ టాపిక్స్ ఇచ్చారు. సో ఇవన్నీ అంటే కామన్గా దీంట్లో లింక్ ఉన్నవే, ఒకదాని తర్వాత ఒకటి లింక్ అవుతూ ఉన్నవే. సో కంపల్సరీ మనకి ఏంటంటే దీంట్లో సబ్ టాపిక్స్లో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన మనకి అర్థమవుతుంది. సో సిలబస్ అనేది చాలా క్లియర్ కట్గా ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఏంటంటే ఎక్కడైతే ఈ సబ్ టాపిక్స్ లిస్ట్ ఇచ్చారో దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. అంటే దీనికి లింక్ ఉన్న టాపిక్స్ని కొంచెం తక్కువ ప్రయారిటీ ఇచ్చి ఈ సబ్ టాపిక్స్కి హై ప్రయారిటీ ఇస్తే దీనికి లింక్ అవుతూ ఏ క్వశ్చన్స్ రావచ్చని కూడా మనం గెస్ చేయడానికి అవకాశం ఉన్నాయి. సో ఇదొక బ్యూటిఫుల్ ఫ్యూచర్ అని మనకి తెలుస్తుంది. సో ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ యాక్చువల్లీ ఇది చాలా పెద్ద టాపిక్. దీంతో పాటు మనకి ఏంటి ఇంక్లూజివ్ గ్రోత్, అలాగే నీతి ఆయోగ్ కూడా మనకి లింక్ అయి ఉంటుంది. సో అందుకని చెప్పి
ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ కూడా చాలా ఎగ్జాస్టివ్గా కవర్ చేయడం జరుగుతుంది మనకి వీడియో లెక్చర్స్లో. నెక్స్ట్ మనకేంటే ఇండియన్ ఎకనామిక్ పాలసీస్ అన్నారు. సో దీంట్లో మనకేంటి అగ్రికల్చర్ పాలసీస్, అలాగే ఇండస్ట్రియల్ పాలసీస్, అలాగే మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ. సో యాక్చువల్లీ మానిటరీ ఆఫ్ పాలసీ ఆఫ్ ఆర్బీఐ అంటే ఇది సింగిల్గా కాదు, ఇది మనకేంటి టోటల్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్తో లింక్ అయి ఉంటుంది. సో యాక్చువల్గా ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ జీడిపికి, అలాగే ఇన్ఫ్లేషన్కి, అలాగే ఈ మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐకి లింక్ అయి ఉంటుంది. సో ఈ పరంగా మనం ఏంటంటే డిఫరెంట్ లింక్స్తో మనం ఈ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవడం జరుగుతుంది. సో అలాగే మానిటరీ పాలసీ అంటే ఏంటి, ఫిజికల్ పాలసీ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య లింక్ ఏంటి, సో ఇది కూడా మనకి తెలియాల్సిన అవసరం అవుతుంది. సో ఇవన్నీ అంటే మనకి ఒకదానికి కనెక్షన్స్లోనే మనకి కాన్సెప్ట్ అనేది డెవలప్మెంట్ జరుగుతుంది. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు ఫారిన్ ట్రేడ్ పాలసీ, సో ఎఫ్టీపీ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇవన్నీ అంటే మనకి ఒకదాని తర్వాత ఒకటి లింక్ ప్యారల్గా చూసుకుంటే మనకి ఈజీగా అర్థం అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి కూడా చాలా ఎగ్జాస్టివ్గా కవర్ చేయడం జరుగుతుంది మన వీడియో లెక్చర్స్లో. నెక్స్ట్ చూసుకుంటే అవైలబిలిటీ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. సో ఇది మనకి ఏంటంటే కొంచెం ఆల్రెడీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, నెక్స్ట్ పాపులేషన్ తాలూకా లింక్స్తో ఇది ఉంది. సో అలాగే ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ఫోర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ అంటే క్లియర్గా సబ్ టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది మనకి ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో. నెక్స్ట్ చూసుకుంటే మనీ, బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. సో ఇదొక స్పెషల్ ఫీచర్, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ సెక్టర్కి మనకి లింక్స్ ఎక్కువ దొరుకుతాయి. సో ఇక్కడంటే మనకి వీళ్ళు ఇచ్చింది ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ మనీ, అలాగే మెజర్స్ ఆఫ్ మనీ సప్లై, ఎస్పెషల్లీ ఇదేంటే మానిటరీ ఇన్ఫ్లేషన్ కూడా మనం చెప్పొచ్చు. మానిటరీ ఇన్ఫ్లేషన్ అంటే నథింగ్ బట్ ఇంక్రీజ్ ఇన్ ద సప్లై ఆఫ్ మనీ అని మనకు తెలుస్తుంది. సో అలాంటివన్నీ కూడా మనకి ఈజీగా లింక్ చేసుకుందాం మన వీడియో లెక్చర్స్లో. నెక్స్ట్ ఇక్కడ కూడా బడ్జెట్లో మనకి ఇచ్చారు ఏంటంటే ట్యాక్సెస్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని. సో ఇవన్నీ అంటే చాలా క్లియర్ కట్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీనింగ్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ గ్రోత్. సో ఆల్రెడీ ఇది ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాలా వరకు కవర్ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా గ్రోత్, డెవలప్మెంట్ అండ్ అండర్ డెవలప్మెంట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్, స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే క్లియర్గా ఇవ్వడం జరిగింది సిలబస్. సో ఇవన్నీ కూడా మనం ప్రతిదీ కాన్సెప్ట్ కూడా చాలా డీప్గా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో గ్రూప్ 1 సిలబస్కి వస్తే ఇండియన్ ఎకానమీలో ఇక్కడ ఏంటి నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అంటే నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తరక మెయిన్ ట్రెండ్స్, అలాగే సెక్టరల్ కాంట్రిబ్యూషన్, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ తరక కాంట్రిబ్యూషన్స్ ఎంత ఉన్నాయి, అలాగే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ అంటే ఒకదానికి లింక్ అవుతుంటాయి. అలాగే హ్యూమన్ డెవలప్మెంట్, దాని తర్వాత మెయిన్ ఇండికేటర్స్, ఇంపార్టెన్స్ అండ్ మెజర్మెంట్ అన్నారు. సో ఒకదాని తర్వాత ఒకటి లింక్ అవుతుంది. సో ఈ లింక్స్ అన్ని కూడా మీకు వీడియో లెక్చర్స్లో మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ ఎకనామిక్ ప్లానింగ్ ఆల్రెడీ మీకు గ్రూప్ 2 సిలబస్లో మనకు తెలిసింది. సో దీంట్లో కూడా చాలా క్లియర్గా ఇచ్చారు సిలబస్ అనేది. నెక్స్ట్ పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. సో ఇది మెయిన్గా ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్. సో దీనికి సంబంధించిన లింక్స్ చాలా దొరుకుతాయి మనకి. సో అవన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ, ఇదంతా మనం మనీ అండ్ బ్యాంకింగ్లో ఉంది. నెక్స్ట్ యూనియన్ బడ్జెట్లో కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది ప్రతి ఎలిమెంట్ కూడా. సో టోటల్గా మనకి టాపిక్ లిస్ట్ వస్తే అదంతా సిలబస్ అంతా స్కాటర్డ్ అయి ఉంది. కానీ మెయిన్గా మనం ఫైనల్గా చూసుకుంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి కొన్ని టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. సో సిలబస్ అనేది చాలా లిమిటెడ్ అని చెప్పాలి. సో స్పెషల్లీ సివిల్ సర్వీస్ అనేది చాలా లెంగ్తీ సిలబస్ ఇండియన్ ఎకానమీ అనేది. కానీ దీంట్లో చూసుకుంటే ఎకానమీ పార్ట్, ఇండియన్ ఎకానమీ పార్ట్ చాలా తక్కువ సిలబస్ అని మనకు కనిపిస్తుంది. సో చాలా ఈజీగా కవర్ చేయొచ్చు, చాలా ఇన్డెప్త్గా మనకి కాన్సెప్ట్స్ అనేవి తెలుసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఆల్రెడీ దీంట్లో మనకి నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అనేది కవర్ చేయడం జరిగింది. అలాగే ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా అయిపోతుంది, ఇంకో 2 పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో దాంతో కూడా మనకి ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయిపోతుంది. సో పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ బేసిక్స్ ఇవ్వడం జరిగింది, ఎన్సీఆర్టీని డీకోడ్ చేయడం జరిగింది. అలాగే ప్లానింగ్ అనేది ఒక నిమోనిక్స్ ఫామ్లో ఒక వీడియో చేయడం జరిగింది. సో బ్యాంకింగ్ అనేది ఎంటైర్లీ న్యూ కాన్సెప్ట్, అది మనకి తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత అది కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బడ్జెట్ అనేది ఇంపార్టెంట్. కానీ బడ్జెట్ అసలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేద్దాం, ఎందుకంటే ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో, ఎప్పుడు ఎగ్జామ్ అవుతుందో తెలియదు. సో కాబట్టి యూనియన్ బడ్జెట్ అనేది ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది కవర్ చేయడం జరిగింది. సో అలాగే పాపులేషన్, దాని తర్వాత లింక్స్, అలాగే ఎకనామిక్ పాలసీస్ అంటే అగ్రికల్చర్ పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీస్, మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ, అలాగే ఫారిన్ ట్రేడ్ పాలసీస్, ఇవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. సో ఇది యాక్చువల్గా టోటల్ సిలబస్. సో ఇవన్నీ కూడా మన వీడియో లెక్చర్స్లో చాలా తొందరగా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మీరు ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే ఎక్కువ మనం ఎన్సీఆర్టీస్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో ఎన్సీఆర్టీస్ అంటే మొత్తం బేసిక్ నాలెడ్జ్ అంతా ఎన్సీఆర్టీస్లో మనకు ఉంటుంది. సో మీకు టైం ఉంటే ఈ లిస్ట్ అనేది మీకు ఇస్తున్నాను. సో ఎన్సీఆర్టీస్ నుంచి ఈ
రిఫరెన్స్ స్పాట్స్ అని మీరు కవర్ చేస్తే మీకు ఎకానమీ అనేది ఫుల్ గ్రిప్ బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. సో వన్స్ మనకు బేసిక్స్ త్రూ అయితే ఆటోమేటిక్గా ఎలాంటి కాన్సెప్ట్ అయినా మనం లింక్ చేసుకోవచ్చు. కానీ ఇన్ కేస్ మీరు చదవలేకపోయినా పర్లేదు, నేను ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, బేసిక్ పార్ట్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇన్డెప్త్ నాలెడ్జ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇండియన్ ఎకానమీ చూసుకుంటే మీకు ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో ఈ ఎన్సీఆర్టీ క్లాస్ అయిన తర్వాత మీకు దాంట్లో లింక్ అయి ఉంటుంది. సో ఈ లిస్ట్ని చాప్టర్ వైజ్ మీకు అండ్ టాపిక్ వైజ్ మీకు సెగ్రిగేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు బేసిక్ నాలెడ్జ్ కోసం మీరు ఈ టాపిక్స్ అన్ని ఎన్సీఆర్టీ నుంచి కంప్లీట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో మనకి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కూడా ఎన్సీఆర్టీస్తో మనకి బాగా లింక్ అవుతున్నాయి. సో ఎక్కువ క్వశ్చన్స్ దాని నుంచి ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి మీరు చూసుకుంటే ఎన్సీఆర్టీతో పాటు అంటే ఎకానమీతో పాటు మీకు జియోగ్రఫీ కూడా కొంచెం లింక్ చేసి ఇవ్వడం జరిగింది లిస్ట్. సో ఇదంతా అంటే మీకు ఓవరాల్ వ్యూ అనేది దొరుకుతుంది, కనెక్షన్స్ అనేవి మీకు బాగా దొరుకుతాయి. So thank you for watching this video, and please subscribe to our channel IASAPPSC TSP Lectures. Thank you.